ఆలోచన చేయండి. పాత నిబంధన రోజుల్లో కూడా గమనించండి. అబ్రహాముతో మాట్లాడుతూనే వస్తూ ఉన్నాడు. 13 సంవత్సరాలు ఎందుకు మాట్లాడలేదు? 13 సంవత్సరాలు ప్రభు ఎందుకు శిక్షించాడు? 13 సంవత్సరాలు ఎందుకు ఆయన స్వరం అబ్రహాముకి వినిపించలేదు? గమనించిన ప్రియమైన వాళ్ళరా, నీ వ్యక్తిగత జీవితంలో ఏమండి, ఓ ప్రక్క ప్రేమ కనబరుచు, ఓ ప్రక్క గద్దింపు ఉండాలి, ఓ ప్రక్క హెచ్చరించుకుండాలి, ఒక ప్రక్క ఏమండి ఆ తర్వాత బుద్ధి చెప్పడం ఉండాలి, ఓ ప్రక్క ఏమండి అంతా ఒకటే అయిపోయింది అనుకో, జీవితం సర్వనాశనం అయిపోతుంది. అర్థమవుతుందా? ఈ మధ్య జరిగిన సంగతి చెప్పమంటారా? అంత ప్రేమే వాళ్ళకి పోస్తా ఉన్నాడు పాపం, అంత ప్రేమే. అర్థమవుతుందా? అంత ప్రేమే ఆమె పట్ల లేదా ఆయన పట్ల, అంత ప్రేమే. చివరికి ఏం జరిగింది తెలిసిన? నువ్వు నాకు వద్దు పో అన్నది. ఇంకెందుకంటే గొప్ప ఇంకా వివరించి మనం చెప్పాలా? లేరా ఇలాంటి వాళ్ళు? ఫోన్లు వ్యవహారాలు చేస్తా, ఫోన్లు తీసుకొని చెత్త మాటలు మాట్లాడుకుంటా, ఫోన్లు తీసుకొని ఏమండే, అరే దేవుడు భర్తనిచ్చాడు, దేవుడు భార్యనిచ్చాడు, నీ భార్యతో చాటింగ్లు చేయి, నీ భార్యతో మాట్లాడు, నీ భర్తతో మాట్లాడు, నీ భర్తతో చాటింగ్లు చేయి. వేరే వాడితో నీకు చాటింగ్లు ఏం పని? వేరే ఒకరితో నీకు చాటింగ్లు ఏం పని? వేరే ఒకరితో ఏమండి నీకు మెసేజ్లు ఏం పని? అవసరమా? దేవుడు నీకు మంచి భర్తనిచ్చాడు కదా, మంచి భార్యనిచ్చాడు కదా, ఆ భార్యతో ఆ భర్తతో చాటింగ్లు చేయి, వ్యవహారాలు చేయి, మాట్లాడు, ఎంతసేపు అయినా ప్రేమ చూపు. అర్థమవుతుందా? ప్రేమించు. హల్లెలూయా. మొదటి ప్రేమ, మొదటి క్రియలు నీలో కనిపించును గాక. అట్టి కృపతో ప్రభు నింపి నడుపును గాక. హల్లెలూయా. బైబిల్లో ఒక మాట ఉంది చూడండి, యోహాను సువర్తమానం యోహాను పత్రిక, మొదటి పత్రిక 3వ అధ్యాయం 18వ వచనం. 3వ అధ్యాయం 18వ వచనం. చిన్నపిల్లలారా, మాటతోనూ నాలుగుతోనూ కాక క్రియతోనూ హల్లెలూయా. ఏం ప్రేమించాలంట? దాన్ని గుర్తుపెట్టుకుని, జీవితాంతం గుర్తుపెట్టుకుని ప్రియమైన వాళ్ళారా, ఆలోచన చేసుకోండి. కనుక ఆ మొదటి క్రియకు ప్రభు ఏం చేస్తాడయ్య అంటే, నీకు జీతము దయచేయును గాక. హల్లెలూయా. వాని క్రియల చొప్పున ప్రతి వానికి ఇచ్చుటకు జీతము ఆయన యొద్ద ఉన్నది. ఆ క్రియ ఏంటంటే వాని క్రియలు అంటే ఏ క్రియలు అంటే, మొదటి క్రియకు నీకు ఆయన జీతము దయచేయును గాక. హల్లెలూయా. అందుకనే మొట్టమొదటిలోనే ప్రభు చెప్పాడు, ఏ స్థితిలో నుంచి నీవు పడిపోతావో, ఏ స్థితిలో ప్రభు నిన్ను ఉంచాడో, ఏ స్థితిలో నుంచి నువ్వు పడిపోతావో దాన్ని కాస్త జ్ఞాపకం తెచ్చుకొని, దాన్ని కాస్త నెమరు వేసుకుని, దాన్ని కాస్త ఆలోచన చేసుకుని ఆ మొదటి క్రియలు చేయి. లేకపోతే దీపస్తంభమే. ఇప్పుడు దీపం తీసేస్తే పర్వాలే, మళ్ళీ ఒక దీపం పెట్టవచ్చు, అవునా కదా? దీపం ఉందనుకోండి, దీపం తీసేస్తే పర్వాలే, దీపం తీసి ఇంకో దీపం పెట్టవచ్చు. ఇప్పుడు దీప స్తంభమే తీసేస్తే ఇంకా దీపం ఏం పెడతావు? యేసు నామములో మనందరి పట్ల ఆయన కృప చూపును గాక. ఆయన దయాళుడై నడిపించును గాక. హల్లెలూయా. కనుక ప్రియమైన వారలారా, మన వ్యక్తిగత జీవితం ఆ మొదటి క్రియ అంటే ప్రేమ నీవు కనబరుచుదువు గాక. ఆ క్రియకి ప్రతిరోజు ఆయన లెక్క కడతానే ఉంటాడు, లెక్క పెడతానే ఉంటాడు, లెక్కేస్తానే ఉంటాడు. ఆ జీతం నీకు సపరేట్గా రాసిపెట్టి నీకు ఇస్తాడు ఆయన. ఇంకొక మాట చూపిస్తాను చూడండి. ప్రకటన పుస్తకం 3వ అధ్యాయం 8వ వచనం. ప్రకటన పుస్తకం 3వ అధ్యాయం 8వ వచనం చూడండి. నీ క్రియలను నేనెరుగుదును, నీకున్న శక్తి
కొంచెమై ఉండినను నీవు నా వాక్యమును గైకొని నా నామము ఎరుగననలేదు. ఇదిగో తలుపు నీ ఎదుట తీసి ఉంచి ఉన్నాను, దానిని బాగా గమనించిన ప్రియమైన వాళ్ళ ఆ సంఘాన్ని గురించి ప్రభు తెలియజేస్తాను. నీ క్రియలని నేను ఎరుగుదును. నువ్వేం చేస్తావు తెలిసిన? నీకున్న శక్తి ఎంతదంట? గట్టిగా చెప్పండి. కొంచెమే. నీకున్న శక్తి ఉందే కొంచెమే, తక్కువలో అతి తక్కువ. నీకున్న శక్తి తక్కువే. నీకున్న శక్తి తక్కువైనను కొంచెమైనను నీవు నా వాక్యాన్ని గైకొన్నావే. వాక్యాన్ని గైకొంటూ నా నామమును ఎరగను అనలేదే. ఆ క్రియ నీలో నాకు కనిపిస్తూ ఉంది. అందుకని ఇదిగో నీ ఎదుట తలుపు తీసి ఉంచి ఉన్నాను, దాన్ని ఎవడను యేసయ్యకి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఆ మాట గమనించండి ప్రియమైన వారలారా. ఆ మాట ప్రభు నా గురించి నీ గురించి మనందరి గురించి చెప్పగలడా? నీకున్న శక్తి కొంచెమే, నాకు తెలుసు. నీ వల్ల కావడంలే, అయినా నాకు తెలుసు. నీకున్న శక్తి కొంచెమే, నీకున్న ఆత్మీయత కొంచెమే, అయినా సరే నా వాక్యమును గైకొని నా నామమును నీవు ఎరగననలేదు అంట. ఆ మాట చూడండి ఇక్కడ. ఆ సంఘములో ప్రియమైన వాళ్ళరా, వాళ్ళకున్న శక్తి కొంచెమైనా సరే దేవుని వాక్యానుసారమైన జీవితం వాళ్ళకి కనిపిస్తానే ఉంది. దేవుని వాక్యానుసారమైన బ్రతుకు ప్రవర్తన వారిలో ప్రభు చూస్తానే ఉన్నాడు. కొంచెమే, వాళ్ళకున్న శక్తి కొంచెమే. మీరు గమనించండి. ఒక రోజున గిద్యోను దగ్గరికి ప్రభు వచ్చాడు. ప్రభు వచ్చి ఏమన్నాడు తెలిసిన? పరాక్రమ కలిగిన బలాఢ్యుడా గిద్యోను అన్నాడు. యెహోవా నీకు తోడై ఉన్నాడు అన్నారు. పరాక్రమ కలిగిన బలాఢ్యుడా గిద్యోను, యెహోవా నీకు తోడై ఉన్నాడు అన్నారు. బాగా గమనించండి. ఆయన వెంటనే అన్న మాట ఏం తెలిసిన? నేను పరాక్రమవంతున్నైతే, దేవుడు నాకు తోడుగా ఉంటే ఈ గతి నాకెందుకు పడుతుంది? శత్రువులకు భయపడి గానుగు చాటున నేను గోధుమలు దుల్లగొట్టవలసిన అవసరం ఏంటి? గోధుమలు దులుపుకోవాల్సిన అవసరం ఏంటి? శత్రువులకు భయపడి నేను పరాక్రమం కలిగిన బలాఢ్యుడినైతే, నేను శక్తిమంతున్నైతే, నేను వీరుణ్ణైతే, నేను శూరుణ్ణైతే వాళ్ళకు భయపడి నేను ఎందుకు ఈ కార్యం చేయాలి? నేను ఎందుకో కనిపించకుండా దాక్కుంటూ ఇలాంటి బ్రతకాలి? అందరి వల్లే ధైర్యంగా వారి ముందు నడిపించబడేవాడిని కదా. అందరి వల్లే ఎదుటే అందరు చూస్తూ ఉండగానే బయటికి వచ్చి గోధుమలు దొలగొట్టుకునేవాడిని కదా. పొలం మాది, దున్నింది మేము, విత్తనం వేసింది మేము, నీరు కట్టింది మేము, కష్టపడింది మేము, కాసుకున్నది మేము. ఇప్పుడు వాళ్ళకు భయపడి ఎందుకు దొల్లగొట్టుకుంటా ఉన్నాం అని అడుగుతా ఉన్నాడు. గమనించండి. ఇప్పుడు ఆ ప్రాంతంలో ఇశ్రాయేలు అంతమంది ఉన్నారు కదా. అంతమందిలో అందరూ వచ్చి గోధుమలు గానుగ చాటున దొల్లగొట్టుకుంటున్నారా? అందరూ వచ్చారా? దొల్లగొట్టుకుంటున్నారా? లేదు కదండి. ఇప్పుడు ఆ గిద్యోనుని గమనిస్తే ఆయనకున్న శక్తి కొంచెమైనా సరే ఆయన ఏం చేసే తెలిసిన? ఉన్న ఆ ధైర్యంతో ఉన్న ఆ స్థితిలో అలాగా బయటకు వచ్చి ఆయన దొల్లగొట్టుకోవడం ప్రభువు చూశాడు. హల్లెలూయా. ఆయనకున్న శక్తి కొంచెమే, దానినే ప్రభువు చూస్తూ ఉన్నాడు. అందుకని ఆయన దగ్గరికి వచ్చి పరాక్రమం కలిగిన బలాఢ్యుడా గిద్యోను, యెహోవా నీకు తోడై ఉన్నాడు అని అంత అభయహస్తాన్ని ఇస్తూ ఉంటే, అవన్నీ లేదులయ్యా, మా పితరుల జీవితాల్లో చేసిన ఘనమైన కార్యాలు, ఆశ్చర్యమైన కార్యాలు ఏమైనాయని ఆయన్ని ప్రశ్నిస్తాడు. కానీ నిజమే ప్రభువా, నేను పరాక్రమం కలిగిన వాడని, నీవు నాకు తోడై ఉంటే ఇంకంతకంటే నాకేం కావాలయ్యా, నాకు చాలయ్యా అన్న ఆ పరిస్థితులు అతని జీవితం నడిపించబడలేదు. అయితే ఇక్కడ మనం గమనిస్తే ప్రియమైన వారు, ఆ సంఘములో ఉన్న శక్తి ఎంత అంట? గట్టిగా చెప్పండి. కొంచెమే. నీ జీవితంలో ఉన్న శక్తి చాలా కొంచెం. ఆ కొంచెము శక్తితోనే వాళ్ళు ఏం చేశారయ్యానంటే
ప్రియమైన వారులారా, దేవుని వాక్యాన్ని ఉన్నది ఉన్నట్లుగా ఏమండి విన్నారు, విశ్వసించారు, అలాగే గైకుంటానే ఉన్నారు. గైకుంటూ ఆ మార్గాల్లో వెళ్తూ ఉంటే వాళ్ళు జీవిస్తున్న ఆ ప్రాంతంలో, మీరు క్రైస్తవులా, మీరు యేసు ప్రభువుని నమ్మారా, యేసు ప్రభువుని విశ్వసించారా, మీరు దేవుని బిడ్డలా అని అంటే, మాకు తెలియదండి ఆయన ఎవరో, ఆ మాట మేము వెళ్ళలేదండి, అసలు ఎవరో మాకు తెలియదండి అన్నారా? ఏమన్నారు వాళ్ళు? ఆయన నామము ఎరగను అనలేదంట. హల్లెలూయా. అడిగిన ప్రతి వానికి, చూస్తున్న ప్రతి వానికి యేసయ్యని ప్రత్యక్షపరిచారు. వారు యేసయ్యని ప్రతిబింబిస్తూ ఉన్న బిడ్డలుగా వారి జీవితం నడిపించబడుతున్న పరిస్థితులు మనం గమనించగలుగుతున్న ప్రియమైన వాళ్ళారా. అట్టి కృప యేసు నామములో ప్రభు దయచేయును గాక. హల్లెలూయా. కొంతమందిని చూడండి ప్రియమైన వాళ్ళరా, మందిరానికి వస్తూనే ఉన్నా, దేవుని వాక్యాన్ని వింటూనే ఉన్నా, వాక్యానుసారమైన జీవితం ఉండదు. నా నామమును ఎరగననలేదు అని అక్కడ చెప్తుంటే, నా నామమును ఏమంటే ఎరగలేదు అని చెప్పేవాళ్ళు చాలామంది ఎక్కువైపోతూ ఉన్నారు. ఎక్కడ మీకు కోపం ఏమైనా వస్తుందేమో, అయినా ఇబ్బందిలే. మందిరంలోనేమో ఒక పేరు, స్కూల్లోనేమో చెప్పండి ఎందుకు అలా పేరు పెట్టామంటే స్కాలర్షిప్ వస్తుందంటన్నా, స్కూల్లో సీట్ ఇస్తారంటన్నా, లేకపోతే రిజర్వేషన్ ఉంటుందంటన్నా, అదంటన్నా ఇదంటన్నా అని చెప్పడం అయిపోతా ఉంది. వాళ్ళు చూడండి, వాళ్ళకున్న శక్తి ఎంత, గట్టిగా చెప్పండి. కొంచెం అయినను వాళ్ళు ఏం చేశారు? వాక్యాన్ని కైకొంటా ఉన్నారు, వాక్యాన్ని కైకొట్టానే ఉన్నారు. అది శ్రమైనా, నిందైనా, అవమానమైనా, లేదా ఆటుపోట్లైనా, ఏమని రిజర్వేషన్ దొరికినా దొరకపోయినా, ఉద్యోగం వచ్చినా రాకపోయినా, వారి వ్యక్తిగత జీవితంలో వాక్యం ఎరగనల్లా, వాక్యానుసారమైన జీవితం వారు జీవిస్తూనే ఉన్నారు. అంత మాత్రమే కాదు, మీరు క్రిస్టియన్స్ కదా, మీరు యేసు ప్రభువుని నమ్ముకున్నారు కదా, మందిరానికి వెళ్తున్నారు కదా అని అంటే, అవును మేము వెళ్తున్నాం, యేసు ప్రభు మా సొంత రక్షకుడు, ఆయన విశ్వసించాం, ఆయన మేము నమ్మాం, ఆయన బిడ్డలం మేము అని చెప్పగలిగిన ఆ ధైర్యం కలిగి జీవిస్తున్న జీవితం ఉందా? అర్థమైందా? ఉండగలుగుతుందా? ఈ మధ్య కొంతమందిని బట్టి చాలా సంతోషిస్తూ ఉన్నా. ఏమండి, అదేదే కుల ధృవీకరణ పత్రమా ఏదో ఉంటుంది, అందులో డైరెక్ట్గా రాపిస్తూ ఉన్నారు క్రిస్టియన్ బీసీసీ. అరే అలా పెట్టకూడదురా, పెట్టుకోవద్దురా. పెట్టు, నేను దేవుని నమ్మా, దేవుని విశ్వసించా, దేవుని బిడ్డను నేను. హల్లెలూయా. అంతకంటే ఇంకేం కావాలండి? నా నామం ఎరగననలేదు అన్న ఆస్థితిలోనికి నువ్వు రావాలి. కానీ యేసయ్య నామం నువ్వు ఎరిగినా కూడా, అస్సలు నాకు తెలియదండి, ఆ పేరే వినలేదండి, చాలా కాలం అయిపోయిందండి, ఎప్పుడో విన్నట్టు గుర్తుందండి, అసలు తెలియదండి అన్న ఆ పరిస్థితి ఉంటే, ఇప్పుడు ఆ క్రియలకి సంబంధించిన జీతం అసలు గమనించండి. వాని క్రియల చొప్పున ప్రతి వానికి ఇచ్చుటకు జీతం ఎవరి యొద్ద ఉంది? యేసయ్య యొద్ద ఉంది, యేసయ్య దగ్గరే ఉంది. ఆ క్రియలు మన జీవితంలో కనిపించగలగాలి. ఏ క్రియ అంటే మొదటి క్రియ నీలో కనిపించాలి. అదేంటంటే ప్రేమ అనే ఆ క్రియ నీలో కనిపించగలగాలి. తర్వాత మనం గమనిస్తే ప్రియమైన వారులారా, నా నామమును ఎరగననలేదు, వాక్యమును గైకొని నా నామమును ఎరగననలేదు. ఆ స్థితిని ప్రభు అనుగ్రహించును గాక. హల్లెలూయా. రోజును చూడండి, దేవుని మందిరానికి వస్తూనే ఉన్నారు, వాక్యాన్ని వింటూనే ఉన్నారు, టీవీల్లో వింటూ ఉన్నారు, యూట్యూబ్లో వింటూనే ఉన్నారు, సువార్త కూడికల్లో వింటూనే ఉన్నారు, మహాసభలు పెడితే వింటూనే ఉన్నారు, పెద్ద పెద్ద సేవకులు వస్తే వింటూనే ఉన్నారు. మరి సత్యాన్ని సత్యముగా విశ్వసిస్తున్నావా? సత్యాన్ని సత్యముగా నమ్మి వాక్యానుసారమైన జీవితం ఆశిస్తున్నావా? వాక్యానుసారమైన జీవితం కోరుకుంటూ ఉన్నావా? అట్టి కృప యేసు నామములో అనుగ్రహించును గాక. హల్లెలూయా. చూడండి, సౌలు విన్న మట్టుకు విన్నాడు, చేశాడా? రాజ్యం పోగొట్టుకున్నాడు,
మీరు గమనించండి. ఆ తర్వాత చూడండి, ఆ ఆకాను ఉన్నాడు, వింటనే ఉన్నాడు. ఎంతవరకు అయ్యా అంటే అతని కుటుంబం అతడు పట్టబడేంత వరకు వింటనే ఉన్నాడు. ఏమన్నా వచ్చాడా అయ్యా నేనేనయ్యా తప్పు చేసింది అని ఒప్పుకున్నాడా అంటే లేదు. అక్కడ చెయ్యలా, వాక్యాన్ని గైకొనలా. పట్టబడిన తర్వాత గైకొంటే ఏం ప్రయోజనం? అతనికి ఏమైనా ప్రయోజనం కలిగిందా? అతనికి ఏమైనా ఉపయోగం కలిగిందా? అతనికి ఏమండి అతని జీవితం ఏమైనా ఆశీర్వాదం పొందాడా అని అంటే అన్నిటికీ దూరం అయిపోతానే ఉన్నాడు. రాళ్లతో కొట్టబడి చంపబడ్డాడు. ఒకసారి గుర్తెరగిన ప్రియమైన వాళ్ళారా, ఆలోచన చేసుకుందాము గాక. అయితే నోవాహును చూస్తే మన జీవితంలో ఏమండి అది వరకు ఎన్నడూను వినని సంగతులను గూర్చి హెచ్చరించబడ్డాడు. చదవండి 11వ అధ్యాయం, హెబ్రీ పత్రిక 11వ అధ్యాయం. త్వరగా హెబ్రీ పత్రిక 11వ అధ్యాయం తీసారా? 7వ వచనం చూడండి. విశ్వాసమును బట్టి నోవాహు అది వరకు చూడని లేదా వినని సంగతులను గూర్చి దేవుని చేత హెచ్చరింపబడి భయభక్తులు గలవాడై తన ఇంటివారి రక్షణ కొరకు ఒక ఓడను సిద్ధము చేసెను. దేవుని చేత హెచ్చరించబడ్డాడు, దేవుని చేత మేలు కొలపబడ్డాడు, దేవుని చేత ఏమంటే చెప్పబడిన వ్యక్తి దేవుడే వచ్చానికి చెప్పాడు. అది వరకు ఎన్నడూ వినలేదు, అది వరకు ఎన్నడూ చూడలేదు. అది వరకు భూమి మీద వర్షపాతం అనేది లేదు, అది వరకు వర్షమే లేదు. నోవాహు దినముల వరకు పండిన పంటలు మంచుతో పండిన పంటలు, అది వరకు వాళ్ళు వర్షం చూడలేదు, అది వరకు ఎన్నడూ వినలేదు. అందుకనే ఆ మాట అంటాడు, అది వరకు ఎన్నడూ వినని సంగతులు చూడని సంగతుల గురించి నోవాహు హెచ్చరింపబడ్డాడంట. ఎప్పుడైతే హెచ్చరించబడ్డాడు, ఎప్పుడైతే గద్దించబడ్డాడు, ఎప్పుడైతే చెప్పబడ్డాడో వెంటనే ఆ మాటకు లోబడ్డాడు, ఆ మాట విశ్వసించాడు, ఆ మాటకు లోబడ్డాడు, ఆ మాటకి శిరస్సు వచ్చాడు, ఆ మాటకి తన వ్యక్తిగత జీవితాన్ని సరి చేసుకున్నాడు. అలాగే ప్రభువా నువ్వు చెప్పినట్లుగా ఓడగొట్టుకుంటానయ్యా, స్వార్థ కూడా ప్రకటిస్తానయ్యా. 120 సంవత్సరాలు ఆ వ్యక్తి ఏమండి పగలంతా ఓడగడతా ఉన్నాడు. రాత్రి అయ్యేసరికి స్వార్థ కూటాలకు పోయి స్వార్థ చెప్తా ఉంటే విన్నవాడు ఒక్కడు లేడు, ఆలోకించిన వాడు ఒక్కడు లేడు. అయినా సరే ఈయనేమన్నా చెప్పడం మానేశాడా? చెప్తానే ఉన్నాడు. ఎవరు రక్షించబడలేదు, కానీ ఆ ఓడలో ఆయన కుటుంబం మాత్రమే ప్రవేశిస్తే వారిని మాత్రమే దేవుడు ఏం చేశాడు? ఒకసారి గమనించి చెప్పింది ఆ మాటలు చూడు. నా వాక్యమును గైకొని నా నామమును ఎరగననలేదు, నా వాక్యాన్ని గైకొన్నారు. యేసయ్యకి మహిమ కలుగును గాక. ఈ మాట ఉంటున్న ప్రియమైన వారులారా, మన దైనందిన జీవితం ఎలా మారిపోవాలి అంటే రోజు రోజుకి ఆయన వాక్యాన్ని విని ఆయన నామమును ఎరగననలేదు అనే ఆ క్రియ లేదా ఆ పని మన జీవితంలో మనం చేయుదుము గాక. దానికి సంబంధించిన జీతం ప్రభువు నిశ్చయముగా మనకు దయచేస్తాడు. అర్థమవుతుందా? ఆయన వాక్యానుసారంగా జీవిస్తూ ఉన్నప్పుడు కలిగే వేదనలు ఉంటాయి, బాధలు ఉంటాయి, శ్రమలు ఉంటాయి, నిందలు ఉంటాయి. బైబిల్లో ఉంది కదా, క్రీస్తు యేసునందు సద్భక్తితో బ్రతుకును ఉద్దేశించు వారందరూ చెప్పండి హింసించబడతారు, శ్రమపరచబడతారు, నిందలు వస్తాయి, అవమానాలు వస్తాయి, రాకుండా ఏముండవు. అయినా సరే జీవించడం మానకూడదు, బ్రతకడం మానకూడదు, ప్రవర్తించడం మానకూడదు. ఆయన వాక్యానుసారమైన జీవితం జీవిస్తూ ఏమండి ఆయన నామమును ఎరగనని జీవితం మనలో కనిపిస్తూనే ఉండగలగల బ్రతికినంత కాలం దానికి సంబంధించిన జీతం ఆయన మనకి దయచేయునుగాక. హల్లెలూయా. బైబిల్లో ఒక మాట చూపిస్తే చూడండి, దినవృత్తాంతముల 2వ పుస్తకం 7వ అధ్యాయం 13వ వచనం. దినవృత్తాంతముల 7వ పుస్తకం 2వ పుస్తకం 7వ అధ్యాయం 13వ వచనం. వాన కురియకుండా ఆకాశమును మూసినప్పుడే గాని దేశమును నాశనము చేయుటకు
మిడతలకు సెలవిచ్చినప్పుడే కానీ, నా జనుల మీదికి తెగులు రప్పించినప్పుడే కానీ, నా పేరు పెట్టబడిన నా జనులు తమ్మును తాము తగ్గించుకొని ప్రార్థన చేసి నన్ను వెదకి తమ చెడు మార్గం విడిచిన ఎడల ఆకాశము నుండి నేను వారి ప్రార్థన విని వారి పాపమును క్షమించి బాగు చేస్తాడు. హల్లెలూయా. ఆయన జనులంగా ఉన్న మనం అందరి జీవితాలు మనల్ని మనం తగ్గించుకొని ప్రభు సన్నిధిలో చెడుతనాన్ని విడిచిపెట్టి ఏమండి ప్రార్థన చేయగలిగితే ఆ ప్రార్థన వింటాడు. వినడమే కాకుండా ఆయన తలుపులు తెరచునుగాక. హల్లెలూయా. యేసు నామములో నీ పట్ల మూయబడి ఉన్న ప్రతి తలుపు యేసు నామములో తెరవబడునుగాక. దానిని ఎవడును వేయలేడు. ఆయన తెరిస్తే ఎవడును వేయలేడు. ఆయన తెరవకపోతే ఎవడు తెరవలేడు. నా ప్రయత్నాలు ఎన్ని చేసినా అది తెరవబడదు. మీ ప్రయత్నాలు ఎన్ని చేసినా తెరవబడదు అది. అయితే ఆయన తెరుస్తాడు. ఆయన తలుపులు తెరుస్తాడు. ఎప్పుడు వచ్చినా నా వాక్యమును గైకొని నా నామమును నీవు ఎరగనని ఆ క్రియ నేను నీలో చూడగలగాలి. హల్లెలూయా. ఆ క్రియకి సంబంధించిన జీవితం ప్రభు దయచేయును గాక. ఇంకో మాట చెప్పి ముగిస్తాను చూడండి. మత్తయి సువార్తమానం 5వ అధ్యాయం 16వ వచనం. మత్తయి సువార్తమానం 5వ అధ్యాయం 16వ వచనం. మనుష్యులు మీ సత్క్రియలను చూచి పరలోకమందున్న మీ తండ్రిని మహిమపరచునట్లు వారి ఎదుట మీ వెలుగు ప్రకాశింపనీయండి. యేసు ప్రభు సాక్షాత్తు ఈ లోకంలో సంచరిస్తూ ఉన్న రోజుల్లో ఆయన నోట జాలువారిన మాట అక్కడ మనం గమనిస్తే ప్రియమైన వారలారా, ప్రభు స్పష్టంగా తెలియజేస్తూ ఉన్నాడు. మనుష్యులు ఏం చూడాలంట? మన సత్క్రియలు చూచున్నట్లు. అంటే మన జీవితంలో సత్క్రియలకు తగిన ఆ జీతం ఆయన దయచేయునుగాక. సత్క్రియ మొదటి క్రియ. ఆ తర్వాత మనం వినగలిగే ప్రియమైన వర్లారా, దేవుని వాక్యమును గైకొని నా నామమును ఎరగనలేదు అనే ఆ క్రియ మనలో కనిపించగలగాలి. ఇక్కడ మనం వింటా ఉన్నాం ప్రియమైన వర్లారా, నీవు చేసే ప్రతి సత్క్రియకు ఆయన నీకు జీతం దయచేయునుగాక. ఆయన మనకు జీతం దయచేయునుగాక. ఆయన ఇచ్చే జీతం ఎవరి యొద్ద ఉన్నది? ఇంకొకరి యొద్ద లేదు, ఆయన యొద్దే ఉంది. నేను సిద్ధపరిచిన జీతము నా యొద్దే ఉంది. నా యొద్దే ఉంది. వాని క్రియల చొప్పున మనలో సత్క్రియలు కనిపించునుగాక. వయసు పెరుగుతూ ఉండగా మన వ్యక్తిగత జీవితంలో సత్క్రియలు అనేవి కనిపించగలగాలి. రోజు రోజుకి ఏమండి పిల్ల శాస్త్రం మానుకొని సత్క్రియలు అనేవి కనిపించగలగాలి. ఆ సత్క్రియలు ఎంతగా నీవు చేయగలిగితే అంతగా ఆయన జీతము నీకు దయచేయునుగాక, నీకు ఇచ్చునుగాక. హల్లెలూయా. అసలు దేవుడు మనల్ని సృష్టించింది ఎందుకోసం చూడండి. ఒక మాట గమనించండి. 2వ అధ్యాయం ఎఫెసీ పత్రిక 2వ అధ్యాయం 10వ వచనం. ఎఫెసీ పత్రిక 2వ అధ్యాయం 10వ వచనం. వాటి యందు మనము నడుచుకొనవలనని దేవుడు ముందుగా సిద్ధపరచిన సత్య చేయుటకై మనము క్రీస్తు యేసు నందు సృష్టింపబడిన వారమై ఆయన చేసిన. ఎందుకు సృష్టించాడంటే మనల్ని? ఎందుకు కలుగు చేశాడు? ఎందుకు మనం పుట్టించాడు? పరదేశులుగా యాత్రికులుగా ఎందుకు ఈ లోకానికి పంపాడు? ఈ రోజున ఎందుకు మనం పుట్టేటట్లుగా చేశాడు, మనం పెరిగేటట్లుగా చేశాడు, ఇంకా మన ఆయుష్ పెంచుతూ ఉన్నాడు. ఎందుకని? అప్పుడప్పుడు వింటానే ఉంటాం. ఏమని తెలిసినా ఏమండి, మా నాడు ఎప్పుడో ఆగిపోవాల్సిందండి, ఎప్పుడో నా భూమి మీద నా పేరు మాసిపోవాల్సిందండి, ఎప్పుడో నా పరిస్థితి మాసిపోవాల్సిందండి అని చెప్పుకుంటూ ఉంటారు. అప్పుడప్పుడు సాక్ష్యం చెప్పమంటే భయంకరమైన ఆపద వచ్చిందండి, భయంకరమైన శ్రమ వచ్చిందండి, భయంకరమైన నింద వచ్చిందండి, అప్పుడు తల ఎత్తుకోలేక నా వల్ల కాక చనిపోదామని తీర్మానం చేసుకున్నామండి.
సిలువలో వేలాడే నీ కొరకే, సిలువలో వేలాడే యేసు నిన్ను పిలచుచుండే, ఆలస్యము నీవు చేయకుము. యేసు నిన్ను పిలచుచుండే, కల్వరి శ్రమలన్నీ నీ కొరకే, ఘోర సిలువ మోసి కుంగుచునే. కల్వరి శ్రమలన్నీ నీ కొరకే, ఘోర సిలువ మోసి కుంగుచునే. గాయములాచే బాధనుంది, రక్తము కాచే హింసనుంది. గాయములాచే బాధనుంది, రక్తము కాచే హింసనుంది. సిలువలో వేలాడే నీ కొరకే, సిలువలో వేలాడే యేసు నిన్ను పిలచుచుండే.